ఓకే సార్. ఇక్కడ వచ్చిన ధనవంతులకి, కోటేశ్వరులకి హృదయపూర్వక మన క్లాస్ అంటే మాకి చదువు లేదు, చదువు ఉన్నా కూడా అర్థం కాదు. కొంతమందికి చదువు ఉండొచ్చు, చదువు లేకుండొచ్చు, కానీ స్థాయికి దిగొచ్చే చెప్పడం గొప్ప గొప్ప. అది గురువు అంటారు. గురువుని ఏ విధంగా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అన్నాడు కదా సార్. కానీ ఫస్ట్ గురువుతోనే స్టార్ట్ అయింది, మరి గురువుతోనే ముగింపైంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అన్న ముగ్గురు దేవుడు ఉన్నా కూడా గురువే ముందరున్నాడు. అది గురు స్థానం అంటే మనకి దిగొచ్చి మనకు అర్థమయ్యే వరకు చెప్తుంది మీరు. అది ఒక చిన్ని సబ్జెక్ట్ చెప్తా. నాను ఒక బేల్దారు 3 పనులు పెట్టుకున్నాను, పని సగం వరకు అయ్యింది, మొత్తం లేబర్ బంద్ అయ్యారు. 3 రోజులు ఏం చేయాలో అస్సలకి అర్థం కానట్లు కూర్చున్నా. ఒక సబ్జెక్ట్ చూసా, సార్ ఏమని తేలింది, నాన్న 7 గురువుల దగ్గర పోయి విద్య నేర్చుకున్నాను, మీకు అందిస్తాను, ఎవరైనా చూడండి అని ఒకటి ఉంది కదా సార్. అది విషయమే. 7 గురువుల దగ్గర పోయి ఏం నేర్చుకున్నాడు అంటే, గురువులు అంటే నాకు అప్పటి నుండి అభిప్రాయము, వాళ్ళతో తిరలాడుతుంటాను సార్. మనం ఏం నేర్చుకున్నాడు సార్ అని వచ్చాను. నువ్వు ఇట్లా అద్దం కాడు ఉండి ఇట్లా చెప్పాలంటే, ఆ రోజు బుధవారం 12 గంటల 11:30 అయింది. చూశాను. సరే ఇది ఆడవరకు వస్తుందో చూద్దామని రాత్రి ట్రై చేశాను. అద్దం కాడ చెప్పాను, పొద్దున చెప్పాను. అంటే బుధవారం కదా, గురువారం కూడా పొద్దున చెప్పాను. సార్ శుక్రవారం నాడు వచ్చారు సార్. ఎక్కడి నుండి వచ్చారో తెలియదు. అంటే 30 కిలోమీటర్ల నుండి వచ్చారు. మా మంత్రాలయం నుండి 30 కిలోమీటర్లు అంటే 28 అవుతుంది సార్. అక్కడి నుండి వచ్చారు. అన్నా మాకు పని లేదు, పని ఇస్తే పని చేస్తాము, మాము ఒక 12 మంది ఉండమన్నారు సార్. ఇదేం కర్మప అనుకున్నాను. సరే దాండి అన్నాను. ఇప్పుడు 25 రోజులే అయింది సార్, పనులు ముగించేసాయి. మరి కొత్త ఆఫర్లు వచ్చాయి. ఒకప్పుడు నాన్న 13 లక్షలకే అడిగినాను బిల్డింగు, అంటే తాళాలు వేసి సార్ అంటే 13 లక్షలకే. వాడు నిన్న రాత్రి వచ్చి లేదు నీకు 14 లక్షలు ఇస్తాను, నీకు ఒక అర్థలు బంగారు చేస్తాను, నా ఇల్లు కట్టని వెంటబడాడు. అబ్బా ఇదేం కలవాలి.
చెప్పరా సార్ మన ఏమైందంటే బుధవారం వచ్చి ఆవుకి మన కందులు అంటే కాదు సార్ కందు పప్పు అటు మా ఇంటి దగ్గర అన్నీ ఉసుగు చేసి సన్న అంటే సైడ్ పెట్టారు బుధవారం. సరే ఇది ఏమైంది ఉండ కదా ఆవుకు పెడదామని పోయి ఆవుకు పెట్టేశాను. డబ్బులు వస్తామన్నారు, మీరు నాన్న 2 మంది మెడిసిన్ చేశాను. మా దగ్గర పని చేసే పిల్లోడే మామ 4 లక్షలు ఉండవు నువ్వు వద్దు పెట్టుకో, నాకు ఇంకొక 2 నెలలు అయినాక అవసరం ఉండదు అప్పుడు తీసుకుంటానని వాడే ఇంట్లో తెచ్చిపెట్టాడు. అంటే డబ్బు రాని కూడా సంకేతం ఉంది, డబ్బు కూడా. అదే అప్పుడు చెప్పాను సార్, పోలీసులు మా ఫ్రెండ్ వద్దురా క్వార్టర్ తాగదు పట్టక మీద వద్దు పోలీసులు చెక్ చేస్తారా అని చెప్పాను. అన్ని బండ్లు చెక్ చేశాడు పోలీసు. నా నుండి ఏం చేస్తాని బండి వదిలేసి బయటికి వదుకోదు కొద్ది నిలబడి వాడు నువ్వు వణుకుతున్నాడు, ఆయన ఏం వణుకొద్దు మన బండి ముట్టుడుదా అని బండి ఎక్కేసి వచ్చాడు. అన్ని బండ్లు చెక్ చేశాడు, నా బండి వదిలేశాడు వెళ్ళబెడుతుంది. అంతే నమ్మకం ఉండాలి, అంతే నమ్మకం ఉండాలి, అంతే జీవితం అంటే. ఏది చెప్పినా సార్ చెప్పినా కూడా ఏమి మనకి ఇప్పుడు ఈరోజు ఒకటే క్లాస్ చెప్పేది, కానీ మన జీవితము మనమే సరిదిద్దుకోవాలి, మనమే నడుచుకోవాలి, అంతేనా. ఏంది సార్ మనకు చెప్పింది ఒక్కరోజైనా మనం ఈ జన్మ కాదు వచ్చే జన్మ వరకు కూడా మనతో పాటు ఉంటుంది, భాషతో పాటు. సార్ ఒక శ్లోకం ఉంది సార్, అంటే మా పెద్దలు చెప్పిన మాట, చీనే పుణ్యే మరలోక విశర్ధతే తెల్లి గర్భణ వాసన అన్నారు. కానీ ఇప్పుడు వాసన వల్ల మనము చేసిన పుణ్యము కొంతకాలము మనము రెస్ట్ తీసుకుంటాం, ఎక్కడ విశ్వంలో రెస్ట్ తీసుకుంటాం. కానీ వీడు చేసిన పుణ్యము ఏదైతే ఉందో ఉన్నంత వాళ్ళ కడుపులో పుట్టి ఉన్నంతగా జీవించి అప్పుడు వాళ్ళ పాప పుణ్యం అనేది మరి నువ్వు పుణ్యం చేసుకుంటే మరి జన్మకు అట్లా ఉంటుంది. అది సార్ ఇది సార్ అంటే ధనవంత కొడుకులు ఎట్లా పుడతారంటే ఇప్పుడు మనం దాన ధర్మం చేసిందే తిరిగా మరి మనకి వస్తుంది, అంతేనా సార్. పుణ్యం చేయడం అంటే మనం ఇప్పుడు చేసిందే. అందులో ఈ క్లాస్ అంటే మాకు బాగా అర్థమైంది. మాకెందుకంటే చదువు లేదు, కానీ మా స్థాయికి దిగొచ్చి మా మెండ్కి మా ఉన్నంత కాలం వరకు ఉండేటట్ల మా మెండ్కి అందించడం నీకు కృతజ్ఞతలు. ఓకే సార్. నిన్న రాత్రి అంటే రాత్రి మా ఫ్రెండ్ అమౌంట్ కొద్దిగా సార్ శనివారం కదా అందరికి పేమెంట్ ఇచ్చి డబ్బులు లేట్ అయింది. అన్నం తిన్న తర్వాత 9 గంటలప్పుడు గురువు గారు రేపు చాలా 25వ తారీఖున టైం చెప్పాడు. సరే సార్ ఏ విధంగా ఉంటాడు అంటే సార్ బాల్కనీలో కూర్చుంటా సార్ కుర్చీ చేసుకొని. సార్ ఏ విధంగా ఉంటాడు అతను ఏ విధంగా నాకు సంబంధం లేదు, షర్టు ప్యాంటు ఈ విధంగా ఉండాల, కానీ బ్రాస్లెజ్ ఉండాలని చేతికి అని నేను రాత్రి అనుకున్నాను. పడుకునేటప్పుడు కూడా అదే అనుకున్నాను. తెల్లారికి లేచినాక కూడా అంటే 3:30 లేచాను సార్. 3:30 లేచి ఇంకా అట్లా ఇట్లా లోపల టైం అయ్యింది. మా ఫ్రెండ్కి ఫోన్ చేసి వాడు వచ్చి కారు వచ్చే లోపల లేట్ అది. కానీ ఏ విధంగా అయితే నన్ను అనుకున్నాను అదే విధంగా ఈరోజు సార్ అట్లే ఉండాలి, ఇట్లా ఉండాలా సార్ అనుకున్నాను, సేమ్ అట్లా ఉన్నాడు. ఇది సార్ అంటే ఏదనుకున్నా జరుగుతుంది సార్, అదే విశ్వాసం పైన ఉంటుంది సార్. ఏదే మన పైన మనం విశ్వాసం. ఈ ప్రపంచంలో నా దేవుడు దయ్యమో ఏది లేదు, నువ్వు తప్పితే ప్రపంచంలో ఏది లేదు, ఏది లేదు ప్రపంచంలో విశ్వం ఒకటే, ఏది లేదు. అందుకోసం నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వే సంపాదించుకో. ఇది కాన్సెప్షన్. ఇక్కడికి చేసినటువంటి ధనవంతులు అదృష్టవంతులు అందరికీ వందనాలు మరియు కృతజ్ఞతలు. ఈ బిల్డింగు ఇంత అసౌకర్యంగా ఈరోజు క్లాస్ జరిగినందుకు ఈ బిల్డింగ్ వీళ్ళకి కూడా కృతజ్ఞతలు. మనకు శివమణి గురు అని పేరు విన్నాను. ఒక నెల క్రితము నేను మామూలుగా యూట్యూబ్లో చూస్తూ ఉంటే వచ్చినాయి. అవి వచ్చేదానికి కారణం ఏంటంటే అంతకుముందు వేరే స్వామి దగ్గర కూడా నేను వెళ్ళాను హైదరాబాద్కు అట్లా. అయితే విమర్శించడం లేదు, కానీ ఒక సబ్జెక్టును వ్యాసం మాదిరి చెప్పడం వేరు, టీచర్స్ విడమర్చి దేని దానికి పాయింట్ ఆ విధంగా చెప్పడం వేరు. మనకు సార్ వచ్చేసి ఈరోజు చెప్పింది ఎలా ఉందంటే, మాకు చదివేటప్పుడు ఒక సోషల్ టీచర్ ఉండేవాళ్ళు.
ఆయన చెప్పేదానికి ఎట్లా అంటే పుస్తకం చదువుతాడు ఆయన, లేకపోతే ఎవరైనా చదవమంటాడు మా స్టూడెంట్స్ను, ఈరోజు అయిపోయింది క్లాస్ అని వెళ్ళిపోతాడు. అవి వన్ టైప్ ఆఫ్ గురువు ఆయన. ఇంకొక ఆయన మాకు టీచర్ వేరే ఉన్నాడు, ఆంజనేయులు సార్ అని తెలుగు ఆయన ఉన్నాడు. ఆయన అస్సలు పుస్తకమే చూడాడు. కంప్లీట్ సందులు సమాసాలు మీ ఇష్టం అలంకారాలు ఏదైనా సరే ఓపెన్ చెప్పేస్తాడు, టాప్ టు బాటం చెప్పేస్తాడు. ఇప్పుడు మాకు ఆ విషయం గుర్తొచ్చింది. సార్ మీ దగ్గర ఉన్నప్పుడు ఏమైందంటే అసలు మార్నింగ్ తెల్లవారు చేసిన 3:45 నుంచి స్టార్ట్ చేసి అవుట్లైన్ చెప్పమన్నటువంటి మేడం గారు అప్పుడు క్లారిటీగా చెప్పేశారు. అసలు జస్ట్ నిద్ర లేచి కళ్ళు మెలుకొని మళ్ళీ పడుకొని మళ్ళీ మెలుకొని ఆ టైమే ఇంపార్టెంట్ టైము, అక్కడ మీరు డ్రీమ్ చేయండి, ఆ డ్రీమ్ పట్టేస్తుంది ఇమీడియట్గా అని చెప్పారు. మొన్న నేను విన్నాను, మళ్ళీ ఇప్పుడు అదే తీసుకున్నాను. నాకు మెయిన్ అది బాగా నచ్చింది. ఎందుకంటే చాలాసార్లు మామూలుగా విన్నాము డ్రీమ్ అంటే రాసుకోమనడం కానీ లేదన్నా వేరు చెప్పడమే ఉంది కానీ కళలు కనడమే ఉంది కానీ అది నిజమో అబద్ధమో కానీ ఈ పాయింట్ మాత్రము అప్పుడప్పుడు విన్నాం పెద్దల దగ్గర. ఏమంటే తెల్లారుజాము వచ్చే కళలు నిజమవుతాయి అని, తెల్లారుజాము వచ్చే కళలు నిజం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాము. తెల్లారుజామున లేచినట్లు లేనట్లు ఆ పీరియడ్లో చేస్తున్నామంటే 100% సక్సెస్ అని అనిపించింది నాకు. డెఫినెట్ ఇది 100% 1000 కోట్ల శాతము సక్సెస్ అయి తీరుతాము. చెప్పకూడదు, మాకు కొన్ని ఆర్థిక ఇవి అది ఆ మాటే వాడకూడదు కాబట్టి వాడలేదు. కొంత ఇవ్వాల్సి ఉంది నేను డబ్బులు, అవి తప్పకుండా ఇచ్చి తిరుగుతాము. అది రాసుకున్నాను నేను మన వచ్చినప్పుడే. ఇంకా సార్ దృష్టి పడిందంటే ఆటోమేటిక్గా అది కనెక్ట్ అయినట్లే విశ్వానికి, అంతే. థ్యాంక్ యూ. క్లాస్ విషయము ఇందాక చెప్పాను కదా, ఇడమతి చెప్పినట్లు అట్లా అంతా ఓపెన్గా ఉంది. రెండవది అంటే గ్రాస్పింగ్ బాగా అవుతూ ఉంది. ఏదైతే చెప్పారో మళ్ళీ మనము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ రిపీట్ చేయగలుగుతాము. అంటే అంత క్లారిటీగా వచ్చింది అనమాట, స్టెప్ బై స్టెప్ అనమాట. అంటే ఇప్పుడు కంప్యూటర్ యుగం కదా, ఏదన్నా చేయాలంటే స్టెప్స్ ఉంటాయి అందులో. ఫస్ట్ ఓపెన్ ద కంప్యూటర్, నెక్స్ట్ ఇది అట్లా ఉంటాయి. అట్లా స్వామి కళ్ళు మూసుకొనే మన కంప్యూటర్ లోపల ఓపెన్ చేపిస్తున్నారు. అట్లా మనం రాసుకుంటున్నాం కానీ యాక్చువల్గా రాయకుండా కూడా అవి గుర్తుండిపోతాయి. అంతా బాగుంది క్లాసు. 2-3 సార్లు మనం మెడిటేషన్ చేస్తే ఆటోమేటిక్గా ఇట్ విల్ డిఫాల్ట్గా వచ్చేస్తుంది, అంతే. ఇంకా మనం అందరం ధన్యవంతులం, అంతే. 100% కోటీశ్వరులం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ కోటీశ్వర్లందరికీ ధనవంతులందరికీ నా కోటి నమస్కారాలు. గురుగారికి, ఆ విశ్వానికి, నేల తల్లికి నా హృదయపూర్ణంగా కృతజ్ఞతలు. నేను ఎప్పుడు కోపం చేసుకునేదాన్ని. నేను ఎప్పుడు మా భర్త నేను ఎప్పుడు కొట్లాడేవాళ్ళము. ఈ స్థాయిలో ఇంకో క్లాస్ వెళ్ళాను. ఆ క్లాస్ వెళ్ళినా కానీ నేను మారిపోయాను. అక్కడ కూడా ఇంత అద్భుతంగా క్లాస్ సారు మనం అర్థమైనట్ల చదువు లేకున్నా కానీ అర్థమైనట్ల ఇట్లా చేయాలమ్మా అని బాగా అద్భుతంగా సారు క్లాస్ చెప్పాడు. ఈ క్లాసు సార్ చెప్పిన అన్ని అద్భుతాలన్నీ నేను రాసుకోకున్నా కానీ ఈ మైండ్లో అంత అర్థం చేసుకున్నా. నేను చాలా ఆనందంగా ఉన్నాము, మా కుటుంబంలో అంతా సంతోషంగా ఉన్నాము. ఎప్పుడు మారిపోయాము మేము, సంవత్సరమైంది మారిపోయి. అయినా కానీ ఇక్కడ ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో తెలుగు రాదు కదా మనకి సరిగ్గా, అంటే ఎట్లా మాట్లాడాలనేది నేను ఉద్దేశంతో ఎనికెనికే ఉన్నా. ఈరోజు ఎందుకో నా మనసు మాట్లాడాలా అనేసి ఇక్కడ మాట్లాడుతున్నా. అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ అందరు వచ్చినా కానీ అందరు కోటీసులమే అవుతాము. ధైర్యం ఉంది, మనం ఒక స్థాయి మీద నిలబడతాము అనే ధైర్యం ఉంది, ధైర్యం వచ్చింది. అందరికీ కోటి నమస్కారాలు. థ్యాంక్ యూ గురుగారు. ఇక్కడ వచ్చిన ధనవంతులందరికీ నా కృతజ్ఞతలు. గురువు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. మాకు ఒక చిన్న స్కూల్ ఉండింది. నేను 3 మంత్స్ నుంచి ఈ సారు గురువుగారు చేసే వీడియోస్ అన్నీ నేను బాగా చూస్తూ ఉండేదాన్ని. దానివల్ల నాకు చాలా మటుకు బాగానే అభివృద్ధి అయ్యాము. స్కూల్ కూడా ఇప్పుడు బాగానే జరుగుతుంది. ఇంకా ఇక్కడ క్లాస్కి వచ్చి ఏదన్నా కానీ ఇంకా మంచి విషయాలు విని ఇంకా బాగా అభివృద్ధి కావాలని నేను ఇక్కడికి వచ్చినాను. బాగా అర్థమైంది. గురువుగారు చెప్పినవన్నీ కూడా బాగా అర్థమైనాయి. నేను లాస్ట్ మంత్లో కూడా ఈ అనంతపూర్లో ముందు నెల 6వ తారీఖు ఉండింది. ఇదే మాసినేని గ్రాండ్స్లోను
రావాలని ఎంతో ట్రై చేసినాను కానీ వీలు కాలేదు. ఈసారి అయితే మాత్రము నిన్ననే సెలవులు వదిలేసినారు. ఈరోజు రావాలని రాత్రి నుంచి ట్రై చేసి తెల్లవారుజామున 3 గంటలకే లేచి నేను ఇక్కడ వచ్చేసినాను. మాది కదిరి. క్లాసు చాలా బాగుంది. వీడియోల్లో కొంతవరకు అర్థమైతే సార్ చెప్పిన క్లాస్ అయితే పూర్తిగా 100% బాగా అర్థమైంది. మనందరం అదృష్టవంతులం, ధనవంతులం, మన విషయంతో కలిగి ఉండాలి. ఇక్కడ వచ్చిన మన గురువు గారు విశ్వమణి గారికి చాలా చాలా కృతజ్ఞతలు. మనం నా పరిస్థితి చాలా ఘోరం ఉంది. నేను పొలం పని చేసుకుని బతకాలి. గురువు గారి వీడియోలు నేను అన్నీ చూసినాను. చూస్తూ ఒకరోజు గురువుకి ఫోన్ చేసిన. గురువుగారు 5x55 ఫాలో చేసినాను. చేసింటే నాకు రాలేదంటే రాదు, నీకు వచ్చేసింది అనుకుంటే వస్తుంది రా అని గురుగారు ఫోన్లో చెప్పేశారు. సర్లే సార్, చాలా థ్యాంక్స్ సార్ అని. మళ్ళీ ఏమిరా బాబు అన్నాడు. సార్ నాకు 10 లక్షలు అప్పు ఉంది సార్. మా నాన్న మేమందరం పొలం పని చేసి అప్పు ఎలా తీర్చాలో ఏం తెలియకుండా సార్ అని సార్ ఫోన్లోనే ఏడ్చాను. ఒరే నువ్వు ఏడ్చేది అవసరం లేదు, అప్పు పక్కకు పెట్టేసి నువ్వు ఫస్ట్ క్లాస్కి వచ్చేరా అనంతపురానికి. రాజు రోడ్డు మాచిగూడ గ్రౌండ్లో మీటింగ్ ఉంది, వచ్చే నెల 25వ తారీఖు రారా అన్నాడు. చల్లని ఎలాగనే పోవాలని హృదయంలో పెట్టుకున్నా. ఎక్కడైనా ఖచ్చితంగా పోవాలని వచ్చేసిన. ఎట్లయినా పోవాలా, సార్ని ఎలాగైనా చూడాలా. నేను వీడియోలో చూస్తున్నా, ఆయన సబ్జెక్ట్ వింటున్నా, అన్నీ చేస్తున్నా. కానీ నేను సార్ని ఎలాగైనా కలిసాలా. గురువులే విద్య గుడ్డి విద్య అన్నారు. కాబట్టి చాలా చాలా గురుగారికి చాలా చాలా కృతజ్ఞతలు. చాలా థ్యాంక్స్ వెరీ వెరీ థ్యాంక్స్. సార్ చెప్పిన క్లాసు నాకు నచ్చింది, అర్థమైంది. నేను ఫాలో చేసినాను. కానీ రాదన్నాడు సార్. క్లాస్కి వచ్చినాను. రేపు నుండి ఈ రోజు నుండి పోతున్నప్పుడే క్లాస్ చేస్తాను సార్. నమ్మకం ఉంది సార్. ధనవంతులు అవుతానని నమ్మకం ఉన్నందుకే సార్ క్లాస్కి వచ్చేసినాను. సార్ క్లాస్ విన్నాను, ఖచ్చితంగా ఫాలో చేస్తాను. చాలా విషయమనికి చాలా కృతజ్ఞతలు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ధనవంతులకి, కోటేశ్వరులకి, అలాగే మన గురువు గారికి శతకోటి కృతజ్ఞతలు. ఈ బాబు గారు గురువు గారు చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయం అయితేనేమి ప్రతి ఒక్కటి వివరించి ఇలా చక్కగా చేసుకోండి, మీరు చక్కగా చేసుకొని ఇంట్రెస్ట్గా ప్రతి ఒక్కటి చక్కగా భావించి ఎంతో ఖర్చు పెట్టుకొని ఎంతో దూరం నుంచి వచ్చినారు మీరు. ప్రతి ఒక్కటి బాగా చెప్పి బాగా రాసుకోండి అని నమ్మకంగా ప్రతి ఒక్కటి వివరించి చెప్పారు. దానికోసం చాలా నేను సంతోషించాను. అదేవిధంగా ఈ గురువుగారు చెప్పినటువంటి ఉత్సాహంలో నాకు ఒక పాట కూడా గుర్తొచ్చింది, ఒక పల్లవి పాట. ఓకే సార్, ఒక పల్లవి సార్, సినిమా డబ్బింగే. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము విశ్వమణి బాబు గారితో. అంతే సార్, ఈ పాట గుర్తొచ్చింది, పాడాను. కానీ నాకు పొద్దున్నే వచ్చిన సంఘటన జరిగింది సార్ ఒకటి. ఏమంటే మొన్న అనుకున్నాను నా దగ్గర డబ్బు లేదు సార్, మొన్న డబ్బులు కావాలి, ఇప్పుడు గురువుగారితో కలవాలి, ఏం చేయాలి నేను ఆలోచన చేసే సమస్యలో నేను ఉన్నదానిలో ఎంతోమందికి ఇచ్చాను సార్. ఇంతవరకు నేను అడిగేవాడిని కాదు ఎవరికి. కానీ ఒక్కసారి ఎవరినన్నా అడుగుదామని ఏదో తమాషకు అలా అడిగాను. అలా అడిగానే లేదో 15 నిమిషాలకే తెచ్చే డబ్బులు ఇచ్చారండి. మొన్న సార్ అది జరిగింది, ఇది ఖచ్చితంగా జరిగింది సార్. మొన్న అనుకున్నాను సాయంకాలమే ఖచ్చితంగా జరిగి, ఇగో తీసుకో, ఎప్పుడన్నా 3 నెలల వరకు నీకు టైము, ఎప్పుడన్నా ఇవ్వండి సార్ అని ఇచ్చారు సార్. ఇది ఖచ్చితంగా సార్ చెప్పిన క్లాసు చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ.
చేసిన అదృష్టవంతులకి ధనవంతులందరికీ కృతజ్ఞతలు. గురువు గారికి ముందుగా నా శిరస్సు వంచి పాదాభివందనాలు. గురువు గారికి 1,000,000 కోటి కృతజ్ఞతలు. మాది వచ్చేసి హిందూపూర్. మేము పవర్ లూమ్ వర్క్ చేస్తుంటాము. ఖాళీగా ఉన్న టైంలో వచ్చేసి గురువు గారి వీడియోలు చూస్తూ ఉన్నాము యూట్యూబ్లో. చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను ముందు పోయిన నెలలోనే బెంగళూరులో వేరే గురువు గారి క్లాస్కి వెళ్ళాను. కానీ సబ్జెక్ట్ అయితే క్లారిటీగా అర్థం కాలేదు నాకు. నేను వెళ్ళడం ఫస్ట్ యూట్యూబ్లో చూసేటప్పుడు గురువుగారి వీడియోనే వచ్చింది నాకు చూశాను. కానీ ఈ గురుగారి క్లాస్కి రాలే. నేను వేరే గురుగారి వీడియోలు చూశాను. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు క్లాస్ అయితే ఏమి అర్థం కాలేదు. వచ్చినాక నేను కానీ గురుగారు చెప్పినారు నెగిటివ్ మాట్లాడకూడదు, పాజిటివే మాట్లాడాలని. నేను మనసులో పాజిటివ్ అనుకుంటేనే నెగిటివ్ వస్తాను. క్లాస్కి పోయినా కూడా నాకేం అర్థం కాలేదనే ఒక ఫీలింగ్ ఉండేది మనసులో. మళ్ళీ తర్వాత ఈ గురుగారి వీడియోలు చూసినాను. గురుగారు మాట్లాడేది కొద్దీ నా నెగిటివ్ ఆలోచన వచ్చినా కూడా పాజిటివ్గా థింక్ చేసేదానికి నాకు ఆలోచన వచ్చింది. గురుగారి వీడియో చూస్తానే నాకు ఆనందము. ప్రతిరోజు చూస్తూ ఉంటే నాకు అనుకోకుండా కొద్ది రోజులుగా నేనేమన్నా అనుకుంటే డబ్బులు కూడా రావడం జరిగింది. నాకు అనుకున్న డబ్బులు నాకు రావడం జరిగింది. ఆ రోజు నుంచి నేను వర్క్ వదిలేసి కూడా గురుగారి వీడియోలే చూస్తూనే ఉన్నాను ప్రతిరోజు. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది గురుగారి వీడియోలు చూస్తుంటే. ఎప్పుడెప్పుడు క్లాస్కి వెళ్దామా అని అనుకుంటున్నా. ఆ రోజు నుంచి గురుగారికి ఒకరోజు కాల్ చేశాను. నెగిటివ్స్ మాట్లాడకూడదని నాకు తెలుసు, ఎక్కువ మాట్లాడలేదు. క్లాస్కి వస్తాను గురువుగారు అంటే రాండి నేను నేర్పిస్తాను క్లారిటీగా అని చెప్పినారు. ఈరోజు అదేవిధంగా ఇక్కడికి రావడం జరిగింది. గురువుగారు చెప్పింది సబ్జెక్టు ఈరోజు నాకు చాలా బాగా క్లారిటీగా అర్థమైంది. చాలా బాగా క్లారిటీగా అర్థమైంది. ఇంతగా క్లారిటీగా ఏ గురువుగారు ఏ వీడియోలో చెప్పలేదు, నాకు నచ్చలేదు కూడా. ఇంకా గురువు అండి ఈ గురువు తప్ప వేరే గురువు ఎవరు నాకు అవసరం లేదనిపించింది ఈరోజు. నిజమంటే చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నేను ఇంకా సక్సెస్ అయ్యి ఇంకా ఇలా మీ ముందుకు వచ్చి నా సక్సెస్ని ముందుకు తెలియజేస్తాను. గురువు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా అదృష్టవంతులకు ధనవంతులకు నా వందనాలు. గురువు గారికి నా వందనాలు. నేను వీడియో చూసింది ప్రతిరోజు చూస్తాను. టీవీ ఎప్పుడు చూసేదాన్ని, ఎప్పుడు చూడను. ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళ నుంచి టీవీనే చూడను. అని గురువుగారు ఈడేనే నాకు చూసే అంత ఇది ఉంది. నాకు గురుగారు ఈడే అంటే నాకు చాలా చాలా ఇష్టం. నాకు గురువుగారు అంటే చాలా చెప్పినందుకు ధన్యవాదాలు. మాకు చాలా ఇదే ఉన్నాము మేము. సార్ చెప్పినందుకు ఇప్పుడు మా నెగిటివ్ అని తెలిపి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్లోనే బాగున్నాం ఇప్పుడు. గురువుగారికి వందనాలు. అదృష్టవంతులకి ధనవంతులకి అందరికీ నా హృదయపూర్వక శతకోటి ధన్యవాదాలు. యశోమణి గురువు గారికి శతకోటి ధన్యవాదాలు. ఇక్కడ నేను 2 వారాల నుండి గురుగారి వీడియోలు చూస్తున్నాను. ఇంతకుముందు నాకు వీడియోలు అంటే చూడాలంటే ఇష్టం లేదు. సెల్ అనేది నాకు తెలీదు. ఇప్పుడు 2-3 వారాల నుండి చూస్తున్నాను. ప్రతి వీడియో చూసినాను. 2 వారాల నుండి సార్ చెప్పినట్టు గురువుగారు చెప్పినట్టు చాలా నాకు బాధల్లో ఉన్నాను కొంచెము. సార్ చెప్పినాక ఆ బాధల నుండి గడ్డకు పడతానని ధైర్యం వచ్చింది. అది చూసి ఫాలో చేసి మొన్న గురువుగారికి ఫోన్ చేసినాను. సార్ గురువుగారు ఇట్లుండదు నా పరిస్థితి అంటే అమ్మ క్లాస్కి రావాలంటే అవును సార్ గురువుగారు అన్నాను. సరే రండి అమ్మ అన్నారు. ఫీజులు సార్ గురువుగారు ఎంత అంటే చెప్పినారు. అంత ఇచ్చుకునే పరిస్థితి కూడా నాకు లేదు. కానీ ధైర్యంగా రావాలనుకున్నాను. గురువుగారు క్లాస్ వినాలనుకున్నాను, వచ్చినాను. అందుకు గురువుగారు చాలా అర్థమయ్యేట్టుగా బాగా చెప్పిన. కానీ నాకు చదువు కూడా రాదు, ఒక్క ముక్క కూడా రాదు. చదువు రాదు, ఏమి రాదు. మా పెద్దలు చదివలేదు. మా హస్బెండ్కి ఫెరార్స్ వచ్చింది. నా పిల్లలు చేతికి వచ్చినారు. పిల్లడైతే సినిమా ఫీల్డ్లో షార్ట్ ఫిల్మ్ తీసుకుంటున్నాడు. పాప ఈ మధ్యనే జాబ్ వచ్చింది. గురువుగారు ఈరోజు చూసి నేను ఎలాగైనా గురువుగారిని కలిసల్లా క్లాస్ వినాలని వచ్చినాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక చేసిన అదృష్టవంతులకు ధనవంతులకు నా కృతజ్ఞతలు. అలాగే యశోమణి బాబు గారు యశోమణి గురువు గారికి కృతజ్ఞతలు. యశోమణి బాబు గారు ప్రతి ఒక్క మాట చాలా పాజిటివ్గా ఉంటాయి. అవి విని నేను కూడా ప్రతిరోజు రియాక్ట్ అయ్యాను. అసలు నేను బేల్దారి పనికి పోయేవాడిని.
రోజు 100,000 రూపాయలు కూలి సంపాదిస్తాను. అంత మైండ్ ఉంది. 4 కూలీలైనా మెయింటైన్ చేస్తాను. ఒక్కసారి 3 నెలల నుంచి డ్రాప్ చేసేసినాం. ఓన్లీ ఇదే అప్రిమేషన్ చేసినని చెప్పి చేసుకోవడము, రెస్ట్ తీసుకోవడము. సాయంత్రం 7:30 అయితేనే ఇదే ఆలోచన, రాత్రి 10:30 వరకు ఎట్లయినా కానీ సాధించాలని. లాస్ట్ నిన్నటి వరకు కూడా ఒక షేవింగ్ చేయించుకునేది లేదు, కటింగ్ చేయించుకునేది లేదు. నన్ను నేను మర్చిపోయాను. నాలో ఉన్న గురువు నిద్ర లేపిన 3 నెలలు నేర్పిద్ది. నిన్న రాత్రి 5 గంటలకు రిలీజ్ చేసేసినాం. అది ఎందుకు సార్ మొన్న ఫోన్ చేసినాడు, ఫస్ట్ నీదే బుకింగ్ అయింది, నువ్వు 7 గంటలకు వచ్చేసేయి అన్నాడు. నాకు టైం లేదు, పనికి పోయినా మొన్న. ఇంకా మొన్నటి నుంచి నిన్న మధ్యాహ్నానికి పని చేసి నిన్న సాయంత్రం వరకు అనంతపురంలోనే ఉన్నా. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు పోయి మళ్ళీ 8 గంటలకు స్నానం చేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ తెల్లవారుజాము 4కి లేచిన. 4కి లేచి మళ్ళీ 5:30కు మళ్ళీ అనంతపురం బయలుదేరాను. ఖచ్చితంగా ఇటుకు వచ్చేళ్ళకి 7:10 అయింది. సార్ 7కి రమ్మన్నాడు. 7:10 ఇక్కడ వచ్చినాం. అది ఎట్లా వచ్చినానో నాకే తెలియదు. మామూలుగా నేను లేచే టైము ఇంటికాడే 7:30 అవుతుంది. 7:30 నుంచి ఇంటికి కట్టాను. నేను అనుకున్నాను పోవాలని. అది విశ్వం నాకు కనెక్ట్ చేసింది. అది తెలుసుకోండి విధానం అంతా సార్ చెప్పిన దాని విధానాన్ని పాటించడమే. ఇంకొకటి దీని ద్వారా మా తమ్ముడు కూడా బ్రెడ్ బేకరీ పోతాడు. తెల్లారుజాము 7:30 పోతే 3:30 వరకు డ్యూటీ. ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఉండదు. అట్లా అని కొంచెం సార్ ఇట్లా వీడియోలు ఉన్నాయని అప్లోడ్ పెట్టి చూసినాడు. చూసి చాలా ధైర్యంగా, ఎప్పుడు మూడుగా ఉండేవాడు. వీడియోలు చూసినా చాలా ఆనందంగా ఉన్నాడు. అవుతుంది వాళ్ళ తలారులు, మేము కుర్రవాళ్ళము. ఆమె కూడా ఇట్లా ఏదో మోటివేషన్ అది అవుతుంది ఇది అవుతుంది అని ఎప్పుడు చెప్తాను. అట్లా ఎప్పుడు చెప్పొద్దమ్మా, నేను దాంట్లో లేను, నువ్వు కూడా ఇట్లా మాట్లాడే విధానం నేర్చుకో, అట్లనే సాయం చేస్తాము, అవతల నీ ఇష్టం అని చెప్పి ఆమె 1 వారం రోజులు పాటించింది. చాలా సంతోషంగా ఉంది. ప్రతిరోజు నైట్ సాయంత్రం 8 గంటలకు వచ్చి 2 విషయాలు మాట్లాడింది పోదాన్ని. సొంతూరు చీయేడు విలేజ్, ఎస్కే యూనివర్సిటీ దగ్గర, అనంతపురం డిస్టిక్. చాలా అద్భుతంగా ఉంది. చిన్నానికి మీ అందరికీ, సోమని బాబు గురువు గారికి అందరికీ నా శతకోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వచ్చినటువంటి ధనవంతులకు, అదృష్టవంతులకు అందరికీ నా కృతజ్ఞతలు. అదేవిధంగా మన విశ్వమోహన్ బాబు గురువు గారికి శతకోటి వందనాలు, పాదాలు వందనాలు. నేను ఫస్ట్ టైం ఈ వీడియోలు చూసినప్పుడు యూట్యూబ్లో చూస్తున్నా. నేను ఒక 1 మంత్ అంటే చూసాను. నేను రోజు చూస్తూ ఉన్నాను. ఈ వచ్చినప్పుడు నేను ఎమ్మటే చూసిన మరుక్షణం సార్కి ఫోన్ చేసిన. సార్ పాపం చాలా బిజీగా ఉన్నట్టున్నాడు ఆ రోజు. నాకు మరి రిటర్న్గా ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి ఏందమ్మా అంటే, సార్ ఇట్లా ఈ విధంగా ఉంది, నాకు కొంచెం ప్రాబ్లం అని చెప్తే, నువ్వు దాని గురించి మర్చిపో, నేను ఖచ్చితంగా ఇస్తా అన్నాడు. అదేవిధంగా ఈరోజు చాలా అద్భుతంగా చెప్పినాడు గురువుగారు క్లాస్. అసలు గురువు క్లాస్ ఏంటంటే ఖచ్చితంగా సాధిస్తామని నమ్మకం వచ్చింది. ఖచ్చితంగా చాలా బాగా చెప్పాడు. ఎన్నో చూస్తున్నాను. నేను కూడా ఎంఏ బీడీ చేసినాను. నేను ఒక దాంట్లో వర్క్ చేస్తున్నాను. హ్యాపీగా ఉంది లైఫ్ అయితే. బట్ కొంచెం ఈ మధ్య రిస్క్ అనిపించింది. కానీ నేను ఇప్పటికే ఇంకా కూడా నేను ఎంతో సంపాదించి ఉండొచ్చుగా జరుపుకుంటానని చెప్పి చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. అదృష్టవంతులకి, ధనవంతులకి శతకోటి కృతజ్ఞతలు. అలాగే విశ్వమణి బాబు గురుగారికి శతకోటి కృతజ్ఞతలు. నేను 2 months నుండి ఈ వీడియోస్ ఫాలోఅప్ చేస్తున్నాను. అంటే నేను చూసినప్పటి నుండి నాలో చాలా చేంజెస్ కూడా చాలా వచ్చినాయి. ఎందుకంటే నేను మెడిటేషన్ అనేది ఎప్పటి నుండో చేస్తున్నాను. స్కూల్లో ఉన్నప్పటి నుండి నాకు చాలా అలవాటు మెడిటేషన్. కానీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకున్న కాడికి వెళ్ళి గురువారి వీడియోలు చూసిన కాడి నుండి నాకు చిన్న చిన్న ఇలాంటి ఏ పనులు అనుకున్నా కూడా జరిగినాయి. క్లాస్ మాత్రం పొద్దున్న నుండి ఇప్పటి వరకు అసలు నేను డైలీ ఒక వాటర్ బాటిల్ తాగేది ఖచ్చితంగా నేను ఉండను. అలాంటిది నేను పొద్దున తాగి వాటర్ వచ్చిన మళ్ళీ క్లాస్ అయిపోయే వరకు నేను లేవలేదు. అంత ఎక్సలెంట్ ఉంది సార్. నాకు మాత్రం చాలా చాలా నచ్చింది. వన్స్ అగైన్ శతకోటి కృతజ్ఞతలు. కోటీశ్వరులకు, ధనవంతులందరికీ కృతజ్ఞతలు. శ్రీ 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 సద్గురు విశ్వమణి బాబు గారికి కృతజ్ఞతలు. క్లాస్ గురించి కానీ నాకు మాటలు రావడం లేదు. ఎంత సూపర్గా ఉందంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు
వాళ్ళ జీవితం చాలా ధన్యమవుతుందండి. ఇదైతే నేను చాలా చెప్పగలను. క్లాస్లో ప్రతి ఒక్క పాయింట్ సార్ చెప్పేదాన్ని చాలా మనం పాటిస్తే కంపల్సరీగా మనం ఏదైనా ప్రతి ఒక్కటి మనం ఏదనుకుంటే సాధిస్తాం అని నేను నమ్ముతున్నాను. మీరు కూడా అందరూ కరెక్ట్గా పాటించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. 1% అండి, 100% ఉంది మన సబ్జెక్ట్లో. గురుగారు చెప్పే మాటలు మనం పాటించినామంటే చాలా ఉంది ఈ సబ్జెక్ట్లో. గురుగారు చెప్తాంటే ఎంతో చాలా బాగుంది, చాలా నాకు నచ్చింది, మీకు అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. అందరూ కంపల్సరీగా పాటించండి. థ్యాంక్ యూ యూనివర్స్.